కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్ కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ హారిక మీద జరిగిన దాడి హేయమైన చర్య అని ఏపీ రాష్ట్ర లీడ్ క్యాంప్ మాజీ డైరెక్టర్ సందీప్ తెలిపారు. రాజకీయ దాడులు సంస్కృతి మన రాష్ట్రంలో మన ప్రాంతాల్లో లేదని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఏదో ఒక మూలన వైసీపీకి చెందిన వారిని కక్షలతో హత్యలు చేయడం జరుగుతుందని ఆరోపించారు. ఇంకా 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వ పాలనలో ఎన్ని చూడాల్సి వస్తుందో అని సందీప్ వాపోయారు. రాష్ట్రంలో నెలకొన్న అలజడులపై కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనేది నేను అడుగుతున్నాను. ఎవరి పార్టీ విధి విధానాలు వారివి. ఎవరి పార్టీ ఎలా అయినా సరే దాన్ని హైలైట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా 2024లో మంచి అధికారం ఇచ్చారు. మీరేం చేయాలి? ప్రజలకు మేలు చేయాలి. సూపర్ 6 పథకాలు ఇస్తా అన్నారు, అవి ఇవ్వండి. అంతేగాని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని టార్గెట్ చేసి అన్యాయంగా అరెస్టులు చేయడం, వాళ్ళ ఇల్లు మీద దాడులు చేయడం, వాళ్ళ కార్లు పగలగొట్టడం. నిన్న జరిగినటువంటి జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక గారు, ఆవిడ ఆ కృష్ణా జిల్లాకి ప్రథమ పౌరురాలు. అలాంటి వ్యక్తికి ఒక ప్రోటోకాల్ కూడా లేదు. ఆవిడకి 2 గన్మెన్లు ఉండాలి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గన్మెన్లు తీసేశారు. అదే ఆవిడ ఆయన భర్త ఇద్దరు కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రవేశపెట్టిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం నుంచి తిరిగి వస్తుండగా టీడీపీ గోండాలు వాళ్ళ జెండాలు మెడలో వేసుకొని కర్రలతో వాళ్ళ కార్ల మీద అద్దాల మీద దాడులు చేయడం, వాళ్ళని చంపేస్తామని భయభ్రాంతులకు గురి చేయడం, అసభ్య పదజాలాలతో బూతు పురాణంతో ఆవిడని ఒక మహిళని కూడా చూడకుండా ఇష్టానుసారంగా మీరు ఎన్ని చేష్టలు వికృతి చేష్టలు అక్కడ ప్రదర్శించారు. ఇది ఖచ్చితంగా హేయమైన చర్య. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో తెలియట్లేదు. ఉదయం లెగిస్తే ఏ మూలను చూసినా రాష్ట్రంలో ఎక్కడో అక్కడ ఎవరో ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కానీ నాయకుడిని కానీ టార్గెట్ చేయడం, వాళ్ళని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపించడం, వాళ్ళ ఇంటి వైపు దాడులు చేయడం, వాళ్ళ భార్యలను దాడులు చేయడం, ఇలాంటి దాడులు సంస్కృతి ఖచ్చితంగా ఈ 2024 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది జరుగుతుంది. ఇంత ముందు కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ రాజకీయ కక్షలు అనేవి లేవు. మాటకు మాట అనుకోవడం, లేకపోతే వీళ్ళు చేస్తానన్న పనులు చేయదని ప్రతిపక్షం వారు ప్రశ్నించడం తప్ప ఇటువంటి హేయమైన చర్య మరి ఎప్పుడు కూడా చూడలేదు. అదే విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అత్యాచారాలు, ఎంతో మంది ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయింది. ఎంతో మంది ఆడబిడ్డల మీద యాసిడ్ దాడులు జరిగినాయి, గ్యాంగ్ రేపులు జరిగినాయి. కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, నేను ఆడబిడ్డలకు అండగా ఉంటాను, ఎప్పుడు ఏ సమస్య జరిగినా కానీ నేను ప్రశ్నిస్తాను, వాళ్ళకి నేను రక్షణగా ఉంటానని చెప్పి మాట ఇచ్చిన ఆయన ఎన్ని